తెలంగాణలోని రైతులకు బిగ్ అలర్ట్. రైతు రుణమాఫీ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 లక్షల రూపాయలు వరకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే రైతు రుణమాఫీ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 18వ తేదీన రూ.1,00,000 వరకు రుణమాఫీకి సంబంధించిన నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. మిగిలిన ప్రక్రియను కూడా ఆగస్టులోపు పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన ఆయన సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, జూలై 31వ తేదీ దాటకముందే 1,50,000 వరకు రుణాలు ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు. ఇందుకు సంబంధించిన నిధులను విడుదల చేస్తామని తెలిపారు. ఆగస్టు 2 నుంచి 14వ తేదీ వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని చెప్పారు. తాను వచ్చిన వెంటనే రూ.2,00,000 రుణమాఫీ ప్రక్రియను మొత్తాన్ని ఆగస్టు నెలలోపే పూర్తి చేస్తామని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని వారి రుణం తీర్చుకుంటామని చెప్పారు. ఇబ్బందులను అధిగమించి రైతులకు రుణ మాఫీ చేస్తున్నామన్నారు. మంచి పనులు చేస్తోన్న తమనే రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు ఆదరిస్తారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రకరకాల ఆటంకాల నడుమ జైపాల్ రెడ్డి సూచనతోనే లోక్సభలో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొంది తెలంగాణ కల సాకారమైందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. నల్లమలలోని పల్లె నుంచి దేశ రాజధాని ఢిల్లీ దాకా ఎదిగిన జైపాల్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకున్నా చివరి శ్వాస వరకు ప్రజాసేవకు అంకితమయ్యారని, పదవులకే వన్నె తెచ్చిన గొప్ప నాయకుడని అన్నారు. నల్లమల ప్రాంతం నుంచే తాను ఎదిగివచ్చానని, ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం 309 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.